ఈ కీలాయిడ్ అనేది ఎంత ఏజ్ లో వాళ్ళైనా రావచ్చు. అండ్ యూజువల్ గా ఈ కీలాయిడ్ అనేది మన చెస్ట్ పైన గానీ, షోల్డర్ పైన ఆర్ ఇయర్ లోబ్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక థిక్ టిష్యూ లాగా, అంటే కొంచెం గట్టిగా మందంగా ఉన్న ఎక్సెస్ గ్రోత్ లాగా ఉంటుంది. దీనికి సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవు, కానీ కొంతమందిలో కొంత దురద వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కీలాయిడ్ రావడానికి మోస్ట్లీ రీజన్స్ అనేది ఇంజురీ అంటే ఏంటది, దెబ్బ తాకడం కానీ, ఎస్పెషల్లీ బోనీ ఏరియాస్ పైన దెబ్బ తాకడం, ఆర్ సమ్ టైమ్స్ ఎక్సెసివ్ ఇచ్చింగ్, ఎక్కువ గీక్కున్న లేకపోతే రాపిడి వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఇది వచ్చే అవకాశం ఉంది, ఇయర్ పియర్సింగ్ అంటారు. అండ్ వన్స్ ఈ కీలాయిడ్ వచ్చిన తర్వాత దాన్ని మ్యానిపులేట్ చేయడం కానీ, గీకటం కానీ ఏమైనా చేసినట్టయితే ఆ కీలాయిడ్ సైజ్ అనేది ఇంజురీ ఏరియా కన్నా సైజ్ పెరిగి అవతల ఏరియాలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ కీలాయిడ్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్సెసివ్ గా మ్యానిపులేట్ చేయడం కానీ, గీకటం కానీ ఏం చేయకూడదు. ఆల్వేస్ ఒక మంచి మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు అండ్ సిలికాన్ జెల్లీ షీట్స్ యూజ్ చేయడం వల్ల ఈ సైజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది.